మార్నింగ్ టైమ్‌లో మనకి దోస తర్వాత నచ్చే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పూరినే. పూరి అంటే చాలా మందికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆయిల్ ఫుడ్ అయినా సరే. కానీ అందులోకి కాంబినేషన్‌గా కర్రీస్ చాలా తక్కువ. చేస్తే బొంబాయి చట్నీ చేస్తాం. లేకోకుంటే ఏదైనా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. నేను చేసిన ఈ పూరి అదేనండి రవ్వ పూరీలండి. తక్కువ నూనె పీల్చుకొని కరకరలాడుతూ ఉంటాయి. మనం పూరీలు చేసిన కొన్ని రోజుల వరకు కూడా మనం స్టాక్ పెట్టుకొని తినొచ్చనమాట. ఒక 4 డేస్ నుంచి 5 డేస్ దాకా ఇవి మనకి సేమ్ పొంగినవి పొంగినట్టుగానే ఉంటాయి. అలాగే ఇందులోకి నేను కాంబినేషన్‌గా చేసిన ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి వెజిటబుల్స్ అవసరం లేదండి. 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు ఉంటే చాలు మంచి కర్రీనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ 2 రెసిపీలనైతే ఒకసారి చూసేసేయండి. దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి ఒక కప్పు రవ్వను తీసుకోవాలి. ఇది చిరోటి రవ్వ అంటారు. ఓలిగలు తయారు చేస్తూ ఉంటాం కదండీ! ఆ రవ్వనమాట. ఆ రవ్వను ఒక కప్పు తీసుకున్నాక అందులోకి పావు కప్పు దాకా గోధుమ పిండిని వేసేసుకోవాలి. ఈ రెండిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా నూనెను వేసుకోండి. ఇది వేడి చేసిన నూనె ఏం కాదండి. మామూలు నూనెనే వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం రెగ్యులర్‌గా పూరికి గాని, చపాతీకి గాని పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అదే విధంగా తడిపేసేసుకోవాలి. ఇలా తడుపుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా ఒక 10 నిమిషాల పాటు చేత్తో సాఫ్ట్‌గా చేసుకోవాలి. ఇక్కడ రవ్వతో కదా మనం తయారు చేస్తున్నది. అందుకని 10 నిమిషాల పాటు ఇలా సాఫ్ట్‌గా చేసుకున్నామంటే రవ్వంతా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా చేసేసుకొని ఈ పిండిని మూత పెట్టి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూన్ దాకా ఆవాలు, ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. పోపు దినుసులన్నీ అవసరం లేదు. ఇవి రెండే చాలు. ఒక బిర్యానీ ఆకును వేసేసుకొని, ఇవంతా క్రిస్పీగా అయిపోయాక కచ్చా పచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లంని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలని 2 ఒక కప్పు కొలతతో వేసేసుకోండి. కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నా పర్లేదు. వీటిని కొద్దిగా వేయించుకోండి. లైట్‌గా వేయించుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు టమోటా ముక్కల్ని వేసుకోండి. బాగా పండిన టమోటాలు తీసుకోండి. మనకి గుజ్జు ఎక్కువగా వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ టమోటాల్ని కొద్దిగా వేయించుకోవాలి. కాస్త సాఫ్ట్‌గా అయిపోవాలి కదండీ! ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం 4 లేదా 5 పచ్చిమిర్చి చిలుకల్ని వేసుకోండి. అవి ఇలా వేసుకోవడం వల్ల ఫైనల్‌గా మనం తినేటప్పుడు అక్కడక్కడ స్పైసీ తగులుతూ ఉంటుంది. వీటిని కూడా మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలండి. ఆలోపు మనకి టమోటాలు సాఫ్ట్‌గా అయిపోతాయి. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగిపోతుంది. చూడండి ఇక్కడ టమోటాల పైన స్కిన్ కూడా సెపరేట్ అవుతుంది కదా! మనకి టమోటాలు కాస్త వేగినట్టే. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి స్పైసీని వేసుకోండి. మనం పచ్చిమిర్చిని కొన్నే వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక చిటికెడు దాకా పసుపును వేసేసుకోండి. ఇదంతా కూడా మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఈ మసాలానంతా కూడా ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చికెన్ మసాలాని వేసేసుకోండి. ఈ చికెన్ మసాలాని కూడా మరొకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఒక 200 ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కగా ఉండాలి. సబ్జీలాగా అన్నమాట. మీరు మరీ పల్చగా ఉందంటే తినడానికి అస్సలు బాగోదు. దానిని బట్టి వాటర్‌ని యాడ్ చేసేసుకోండి. మనకి టమోటాలో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకొని ఎన్ని నీళ్లు కావాలో అన్ని వేసేసుకొని కలిపి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే 4 విజిల్స్ పెట్టానండి. 4 విజిల్స్ పెట్టాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి తర్వాత స్టవ్ మీద పెట్టి మరొకసారి ఇదంతా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూనే గరిటెతో కానీ లేదా ఇలా మ్యాషర్‌తో కానీ ఇదంతా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా అంతా స్మాష్ చేసేసుకోవడం వల్ల టమోటాలు, ఉల్లిపాయలు మనకంతా కూడా సాఫ్ట్‌గా అయిపోతాయి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా. నేను ఇక్కడంతా కూడా మెత్తగా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో. చాలా చాలా రుచిగా ఉంటుందండి. పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 2 టమోటాలు, 2 ఉల్లిపాయలుంటే చాలు. మనం ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదంతా మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి
ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసుకోవడమే. గరం మసాలాని ఎక్కువగా ఉడికించక్కర్లేదండి. ఆ వేడికే మనకి గరం మసాలా అంతా కూడా పచ్చిదనం వెళ్ళిపోతుంది. ఇలా అంతా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే మీరొకసారి తిన్నారంటే ఎక్కువగా ఈ కర్రీనే ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ కూడా ఏమీ అక్కర్లేదండి. ఇప్పుడైతే మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఈలోపు పిండంతా కూడా మనకి సాఫ్ట్‌గా అయిపోయింది. ఇక్కడ రవ్వతో చేస్తున్నాం కాబట్టి మనం పిండిని నానబెట్టుకోవాలి. రెగ్యులర్‌గా గోధుమ పిండితో తయారు చేస్తున్నట్లయితే మనం తడిపిన వెంటనే పూరీలు చేసుకోవాలి. లేదంటే ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ రవ్వతో చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిసేపు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా చేత్తో అంతా సాఫ్ట్‌గా చేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంత సైజులో పూరి కావాలో అంత సైజులో ఉండల్ని తెంపుకోవాలి. ఇలా అన్నీ ఒకే సైజులో ఉండల్ని తెంపేసేసుకొని, ఇప్పుడు వీటన్నిటిని కూడా రౌండ్ షేప్‌లో చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం తయారు చేసి పెట్టుకున్నామంటే ఒకటేసారి వీటిని ఆయిల్‌లో మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఇక్కడ రోటి కర్రతో చూడండి ఈ విధంగా పూరీలు ఒత్తుకోవాలి. పూరి ఒత్తేటప్పుడు పూరీలో అదే అండి ఈ రేకు అంచుల పల్చగా ఉండాలి. మిడిల్‌లో కాస్త మందంగా ఉండాలి. అప్పుడే పూరి అనేది మనకి బాగా పొంగుతుంది. పూరీలని చేసుకునే విధానం ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చేత్తో తిప్పక్కర్లేదు. ఇలా మనం రోటి కర్రతో రౌండ్ షేప్‌లో అంటుంటే చాలు ఈ రేకనేది రౌండ్‌గా తిరుగుతూ మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అన్నీ తయారు చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. పూరికి ఎప్పుడు కూడా నూనె అనేది బాగా మరుగుతూ ఉండాలి. అప్పుడే పూరి తక్కువ నూనె పీల్చుకొని బాగా పొంగుతూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మనం పూరి తయారు చేసుకున్నంత సేపు కూడా ఆయిల్ హై ఫ్లేమ్‌లోనే మరిగించుకోవాలి. అప్పుడే మనకి పూరీలు అన్నీ కూడా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకున్నా సరే, మంటని మాత్రం అస్సలు తగ్గించుకోకండి. హై ఫ్లేమ్‌లోనే ఉండనివ్వండి. చూడండి పూరి వేసిన వెంటనే మనం ఇలా స్ట్రెయినర్ సహాయంతో గట్టిగా కొద్దిగా ప్రెస్ చేసామంటే చాలు పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది. అంతేకాకుండా చాలా చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయండి ఈ రవ్వ పూరీలు. చూడండి మీకిక్కడ పూరి చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత తక్కువ నూనె పీల్చుకుంటాయంటే రెగ్యులర్‌గా మనం గోధుమ పిండితో తయారు చేసుకునే పూరీలు కాస్త ఆయిల్‌ని ఎక్కువగానే పీల్చుకుంటాయి. అంతేకాకుండా మనం ఆయిల్‌లో వేసిన తర్వాత ఇవి పొంగుతాయి. కానీ మనం తీసేసిన తర్వాత వెంటనే ఇవి మెత్తగా అయిపోతాయి. పూరి అనేది ఉబ్బి ఉండదు. కానీ ఈ రవ్వ పూరీలు మాత్రం ఆయిల్‌లో తీసేసిన తర్వాత కూడా ఇలాగే ఉబ్బి ఉంటాయి. మనం ఎన్ని గంటల తర్వాత తిన్నా సరే పూరీలనేది ఇలాగే ఉబ్బి ఉంటాయండి. మెత్తగా ఏమీ అయిపోవు. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా పూరి తుంచినప్పుడు కూడా మనకి ఇది మెత్తగా తునిగిపోతుంది. మనం ఎక్కడికైనా బయటికి ట్రావెల్ చేసినప్పుడు కూడా వీటిని మనం తయారు చేసుకొని తీసుకెళ్ళొచ్చు. 1 వీక్ దాకా ఇవి మనకి బాగా ఉంటాయి. ఏమాత్రం కూడా మెత్తగా అయిపోయి సాగినట్టుగా అస్సలైపోవు కాబట్టి, మనం ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలన్నా ఇవి మనకి చాలా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా తక్కువ నూనె పీల్చుకుంటాయి కాబట్టి, ఆయిల్ ఫుడ్‌ని ఇష్టపడని వారు కూడా ఈ పూరీలనైతే తినేయొచ్చు. పిల్లలకైతే ఇంకా ఇష్టపడేస్తారు. ఎందుకంటే ఇవి బాగా పొంగి ఉంటాయి కాబట్టి, వాళ్ళకి పొంగిన పూరి అంటే చాలా ఇష్టం. మరి మీరు కూడా ఒక్కసారైతే ఈ రవ్వ పూరీలని, నేను చేసిన మసాలా కర్రీని ట్రై చేయండి. మీకి ఒక పూరీనే కాదు, ఇక్కడ అన్ని పూరీలు చూపించాను. ఒక పూరి పొంగిందేమో అని అనుకోవద్దండి. అన్ని పూరీలు కూడా మనకి ఇలాగే పొంగుతాయి వస్తాయి. మనం ఆయిల్‌లో వేస్తే చాలు ఈ పూరీలు బాగా పొంగిపోతాయి. రవ్వతో చేసుకున్నాం కాబట్టి పూరి అన్నీ కూడా మనకి పొంగి ఉంటాయి. అంతేకాకుండా మనం తినేంత వరకు కూడా ఇవి అలాగే ఉంటాయి కాబట్టి చూడ్డానికి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్టీగా 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు ఉంటే చాలు. మనకి కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఈ మసాలా కర్రీని తయారు చేసేసుకోవచ్చు. చపాతీలోకైనా బావుంటుంది. పూరిలోకైనా, రైస్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారైతే ఈ కర్రీని, పూరిని ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.